కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రైతుల కోసం పోరాడే వ్యక్తుల్లో కూటమి ప్రభుత్వ నాయకులు ముందున్నారు. అట్లానే మొన్న 20వ తారీఖు నాడు మరి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కొర్రాపారం మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి రైతుల కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో మరి దాదాపు గత 10 సంవత్సరాల నుంచి నేను కూడా మిరగాయలు రైతుగా తీసుకెళ్తూ ఉంటాను. నాకు వచ్చిన కాడి నుంచి దాదాపు 9 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది టిక్కీకి. మరి అట్లానే 10 సంవత్సరాల నుంచి ఆ 25 రూపాయల్లోనే ఉంది. రైతులకు కొంత వెసులుబాటు చేయాలనే ఒక ఆలోచనతో 25 రూపాయలని మరి చైర్మన్ గారు 25 రూపాయలని 40 రూపాయలు చేయటం జరిగింది. దీనివలన రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ టిక్కీ కొనాలంటే 50 రూపాయలు 60 రూపాయలు టిక్కీ ఉంది. 50 రూపాయలు 60 రూపాయలు కనీసం 40 రూపాయలన్నా మనకు టిక్కీకి వస్తున్నాయని ఒక ఆలోచనతో ప్రతి ఒక్క రైతు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లానే మరి మా యార్డ్ చైర్మన్ అప్పారావు గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ పాలకవర్గంలో అందరికి కూడా రైతుల తరఫున మేమందరం కూడా మండలం తరఫున వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లానే మరి మల్లాయపాలెం సొసైటీగా మరి పోయినసారి దాదాపు 5,000 క్వింటాలు శనగలకి మన జిల్లాకి ఇస్తే దాదాపు మన మల్లాయపాలెం సొసైటీ నుంచే 1,250 టన్నులు కొనడం జరిగింది. మరి నెక్స్ట్ మళ్ళా రెండోసారి ఇచ్చినప్పుడు మరి అది జిల్లా మొత్తానికి 800 టన్నులే ఇవ్వడం జరిగింది. అది 9 పాయింట్లు ఉన్నాయి. మరి దాదాపు అటు మల్లాయపాలెంకి ఒక 90 టన్నులు, అట్లానే ఒట్టిచేరుకూరు కూడా అక్కడ చిన్న సమస్య ఏదో ఉంటే దాన్ని కూడా పాత మల్లాయపాలెంకి అప్పచెప్పడం జరిగింది. ఆ 90 టన్నులు కానీ ఈ 90 టన్నులు కానీ దాదాపు ఒక 180 టన్నులు శనగలు మళ్ళీ రేపు సోమవారం మంగళవారం ఖరీదు చేసి పంపడం జరుగుద్ది. మరి ఏదన్నా వస్తే మళ్ళా బారు కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ అదే మేమందరం కూడా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న కూడా ఈ మొక్కజొన్నలకి బాగా ఇబ్బందిగా ఉంది. బయట మార్కెట్ 1650, 1700 అట్లా కొంటున్నారు. రైతులకు ఏదన్నా మొక్కజొన్నలు కూడా అవకాశం వచ్చిందని మేము కూడా ఆలోచిస్తున్నాం. వస్తే ప్రతి ఒక్క రైతుకు కూడా 15,000 నుంచి 20,000 ఉపయోగపడుద్దని మేమందరం కూడా మొక్కజొన్నలకు కూడా ఖరీదు చేయాలని గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. రైతుల తరఫున మేమంతా రైతులకు కూడా మరి ప్రతిపాడు మండలంలో ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ముందుగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మా ధన్యవాదాలు. రైతుల తరఫున ఈ రోజున గత 10 సంవత్సరాల నుంచి మిర్చి యార్డ్లో మరి రైతులు తీసుకెళ్ళిన వాతానికి మరి 25 రూపాయలే గతంలో ఉండితే మరి ఈ 8 సంవత్సరాల నుంచి పెంచకపోవడం జరిగింది. అయితే మొన్న మన కూటమి గవర్నమెంట్ వచ్చినాక మరి కొర్రాపారావు గారు చైర్మన్, బాబు గారు ముఖ్యమంత్రి ఇవన్నీ అయినాక రైతులందరూ అడిగాం. మేము కూడా ముందుగానే మరి రైతులకి వాతానికి రేటు పెంచితే బాగుంటుంది అని చెప్పి దాంట్లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న మిర్చి యార్డ్లో ఒక గోతానికి 15 రూపాయల చొప్పున రైతులకు ఎక్స్ట్రా వచ్చేటట్టుగా పెంచి 40 రూపాయలు చేయడం జరిగింది. దానివల్ల రైతులకు బెనిఫిట్ ఏంటంటే ప్రతి సంవత్సరం 2 కోట్ల నుంచి 2,50,00,000 టిక్కీలు మన గుంటూరు మార్కెట్ యార్డ్కి వస్తాయి. అవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా 30 నుంచి 35 కోట్లు మినిమం ఏ రైతైనా కానీ తెలంగాణ రైతులు కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారు. రైతు సోదరులకు 35 కోట్ల రూపాయలు జరిగింది. దానికి
ముఖ్యమంత్రి గారికి కానీ కూటమి గవర్నమెంట్ కానీ మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మా పాలకవర్గానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి.